గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ వచ్చేసింది. మస్తు అంటే మస్తు చెఫ్, టూ గుడ్. థ్యాంక్ యూ సార్. టూ గుడ్ అంటే టూ గుడ్. ఇది గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ స్నాక్స్. స్నాక్ ఐటమ్ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ ప్రాన్స్. అంటే ఇప్పుడు ప్రాన్స్ ఇట్లా బంగారం చుట్టుకొని వస్తుందా? అవును, అలాగే ఉంటుంది బాగా చూడండి. అచ్చా, అట్లానే ఉంటుంది. అవును, చూద్దాం. నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. ఏం కావాలి దీనికి? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ప్రాన్స్, మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, బేకింగ్ పౌడర్, అల్లం చాప్స్, వెల్లుల్లి చాప్స్, గ్రీన్ చిల్లీ చాప్స్, వైట్ పెప్పర్ పౌడర్, వాటర్, ఆయిల్ అండి. స్టవ్ వెలిగిస్తున్నామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాం, కడాయి. కడాయి, దాంట్లో ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేంత వరకు బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం. చాలా ఇంటెలిజెంట్ ఐడియా మీది. టైం సేవింగ్ యాక్చువల్లీ. yes. మైదా కొద్దిగా తక్కువ యాడ్ చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం, ఆ క్రిస్పీనెస్ కోసం. క్రిస్పీనెస్ కోసం. సాల్ట్ యాడ్ చేస్తాం. వైట్ పెప్పర్ పౌడర్, ఎల్లుల్లిపాయలు, గ్రీన్ చిల్లీ చాప్స్, జింజర్ చాప్, కొరియండర్ చాప్, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నామండి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేస్తాం. ఓకే. అయితే చెఫ్ గారు, ఇందాక మీరు వేసేటప్పుడు క్వాంటిటీ మైదా తక్కువ వేసి కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసారు. అంటే క్రిస్పీనెస్ కోసం. క్రిస్పీనెస్ కోసం. ఓకే. మైదా తక్కువ ఉండాలి, కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఒకసారి రేషియో చెప్తారా? 1 స్పూన్ మైదా, 3 స్పూన్ కార్న్ఫ్లోర్ వాడాలి. ఓకే. 1 స్పూన్ మైదాకి 3 స్పూన్స్ మనం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. సో 1:3 రేషియో. ఈ రేషియోలో మీరు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటాం. ఓకే. కొంచెం అంతా బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ వేస్తే కొంచెం అంటే ఎక్కువ హార్డ్ కాకుండా స్మూత్నెస్గా ఉంటుంది అనమాట, తినడానికి బాగుంటుంది. ఓకే ఓకే. సో కన్సిస్టెన్సీ ఎలా ఉండాలండి అది? సేమ్ మన బజ్జీకి ఎలా వేస్తుంటామో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. ఓకే. కొంచెం బజ్జీ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో మిర్చి బజ్జీ ఇలాంటి దానికి సేమ్ బ్యాటర్ కూడా ఇది అలాగే. కానీ దాంట్లో యాడ్ ఏంటంటే ప్రాన్స్ యాడ్ చేసి వేస్తాం. ఓకే. బ్యాటర్ అయితే రెడీ అయిందండి. ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు ప్రాన్స్ వేద్దాం, వేయించుకుందామండి. రెడీ సార్. ఇప్పుడు నాకు నువ్వు చెప్పినట్టు గోల్డెన్ కలర్ లో రావాలి. ఓకే, అదే చెప్తున్నా. అంటే ఇది మనకి గోల్డెన్ కలర్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఫ్రై ఐటమ్ అంటే మనం ఎక్కువ డీప్ బ్రౌన్ అలాంటిది కాకుండా లైట్ గోల్డెన్ కలర్ లోనే ఉండాలి. అప్పుడు మన ఉడుకుతుందండి. ఓకే. ప్రాన్స్ కాబట్టి చాలా జల్దీ ఉడుకుతుంది. అవునా? ఓకే. ఇట్లా కలుపుతూ ఉంటే అన్నీ ఒకే విధంగా వేగేటట్టుగా చూసుకోవాలి. ఓకే. ఇట్లా కలుపుతూ ఉండాలి మనం. అవునండి. అంటే ఒక 2 మినిట్స్లో అయిపోతుందా? 5 మినిట్స్ అండి. ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. సో ఇది గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఇంకా మంచిగా టోటల్ కుక్ అయినట్టుగానే. ఇప్పుడు తీసేసుకోవచ్చు. తీసి జాలీలో తీసేసుకుందామండి. ఓకే. ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకుందామండి. ఆయిల్ అంతా తీసిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో గార్నిష్ సర్వ్ చేసుకున్నాం. అలా ఇది చూస్తుంటే ఇక గార్నిష్ దాకా అవసరమా అలా? ఇట్లానే వేడిగా గుంజేసే కాదా? బాగుంది. కానీ గార్నిష్తో పాటు గార్నిష్తో ఉంటే ఆ మజా వేరు, ఆ లుక్ వేరు, ఆ కిక్ వేరు. అట్లా. సో గార్నిష్ చేద్దాం దీన్ని. గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ వచ్చేసింది అన్న. ఇందాక నువ్వు చేసిందే నాకు మస్తు ఇట్లా నోట్ల పూరీలు వచ్చింది. వేయాలంటే ఎవరికి కూడా మనమే పెట్టుకుందాం, మనమే తిందాం. ఇప్పుడు దీన్ని ఏ సాస్లో తింటే బాగుంటుంది అంటారు?
టొమాటో సాస్ అండ్ చిల్లీ సాస్. ఓకే. పిల్లలు అయితే బాగా టొమాటో సాస్తో పాటు బాగా లైక్ చేస్తారు. అవునా? అవునండి. టమాటో సాస్. ఓకే. చలో. మీకు చిల్లీ సాస్ కావాలా? చిల్లీ సాస్ లైట్గా వేసుకోండి, అచ్చా. బాగుంటుంది. సైడ్కి సైడ్కి వేయండి సార్. థ్యాంక్ యూ. అన్న సాస్లో ముంచుకున్నాడు, నేను సాస్లో కూడా తింటా. అదే సాస్లో ముంచుకున్నాను. చేశాను. ఎస్. క్రంచీగా క్రిస్పీ సౌండ్ వస్తుందా మీకు? కరకర అని కూడా సీరియస్లీ పైన లేయర్ అంతా నీకు క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది, కరకర అంటుంది. లోపల ప్రాన్స్ మెత్తగా అలా ఉంది. క్రిస్పీనెస్ బాగుంటుంది కదా? అవునండి. మస్తు అంటే మస్తు. చెఫ్ టూ గుడ్. థ్యాంక్ యూ సార్. టూ గుడ్ అంటే టూ గుడ్.